వాడి చెల్లెలు గౌతమి గుడికి బయలుదేరారంట. వాళ్ళను పట్టుకోవడానికి ఇదే రైట్ టైం. నవీన నిజం చెప్తుందండి, వెళదాం పదండి. డోంట్ వరీ అమ్మా, ఈ పెళ్లి ఆపటం ఎవరి తరం కాదు. ఆ ఫోన్ మీకు ఇస్తాను, మీరు తేజాన్ని వదిలేస్తారా? గౌతమి ఇంట్లో ఉందా? ఈ రోజు శాలినమ్మ గారి పెళ్లి, ఆ పెళ్లికి గౌతమమ్మ గారు వెళ్లారు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. ప్లాన్ బాగుంది నవీన, కానీ నేరానికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఆన్ ది స్పాట్ నిన్ను చంపేస్తుందమ్మా. ఆ మాత్రం రిస్క్ ఉంటుంది తేజ, కానీ మనం చేస్తున్నది మంచి పని. ఆ దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. సరే నవీన, కానీ మేడంతో నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తాను. ఏదైనా తేడా జరిగినా నేనే ఫ్రాడ్ చేశాననుకుంటుంది. నువ్వు సేఫ్గా ఉంటావు. వద్దు తేజ, నేను వెళితేనే మేడం నమ్ముతుంది, ప్లాన్ సక్సెస్ అవుతుంది. కానీ నీకు అక్కడ ఏదైనా జరిగితే నాకేమీ కాదు తేజ, దేవుడి మీద భారం వేద్దాం, సరేనా? నువ్వింకేం మాట్లాడొద్దు. ఒకవేళ మనం చనిపోయినా కృష్ణ గౌతమ్ని కలపాలి. నా కోరిక కూడా అదే. ఐ లవ్ యూ నవీన. I love you. I love you too, Teja. I love you. I love you, Teja. ఇంకా ఎంతసేపే? మొబైల్ అక్కడే పెట్టావా, ఇంకెక్కడైనా పెట్టావా? ఇక్కడే పెట్టాను మేడం, వెతుకుతున్నాను. త్వరగా కానీ. అమ్మా కాఫీ. అమ్మా, ఇందాక గౌతమమ్మ కోసం కృష్ణబాబు ఫోన్ చేశారు. రామాలయంలో జరుగుతున్న శాలినమ్మ పెళ్లికి గౌతమమ్మ వెళ్ళారని చెప్పాను. ఎందుకు చెప్పేవే బుద్ధి లేని ఈడియట్? ఎవరు చెప్పమన్నారు? అది గన్నే తెలుసు, అది ఫుల్ లోడెడ్ గన్. పేల్తే చస్తాం. అది తెలుసు. మరి అది గన్ కింద పెట్టు. బయటికి నడవండి, నాకు కావలసిన ఫోన్ దొరికింది. నడవండి నడవండి. ఆ ఫోన్ లైవ్. ఎక్కువ మాట్లాడకండి, పదండి. చెప్తున్నానుగా, బయటికి నడవండి. నడవండి. నవీనా, ఆ గన్ను మొబైల్ నాకు ఇచ్చేసి, నిన్నేమి చేయను. నా చెవుల్లో పువ్వులు లేవు మేడం. ఫోన్ ఇచ్చిన మరుక్షణం ఇక్కడ నన్ను, అక్కడ తేజాన్ని మీరు చంపేస్తారని నాకు బాగా తెలుసు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. పదండి. నిన్ను మా సొంత మనిషిలా చూసుకున్నావు. నువ్వు ఏంటి మనిషిలా పెరిగావు? ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తావా? అవును, నిన్ను కన్న కూతురులా పెంచాను, ఇసుకతో సమానంగా చూసుకున్నాను. అమ్మను మోసం చేయడం, బాధ పెట్టడం తప్పే. మీరు నన్ను ఎందుకు పెంచారో, ఎలా వాడుకున్నారో నాకు తెలుసు మేడం. నేను నిజం చెప్తాననే వరకు ఎంతలా హింసించారో నేను మర్చిపోలేదు. మీ ప్రేమల చాటుని ఎంత ప్రమాదం దాగుందో చూసిన దాన్ని. మీ మాటల్ని ఎలా నమ్ముతాను?
నమ్మక ద్రోహం చేయకు. ప్రేమకు కూడా ద్రోహం చేయలేను. కృష్ణ గౌతముల ప్రేమ గెలవాలి. వాళ్ళ ప్రేమ కోసం దీని పెళ్లి పెటాకులు చేస్తావా? ఏయ్, నువ్వు పాము కాదే, మనిషివి. విషం కక్కకు. ఫోన్ ఇవ్వండి మేడం. ఏంటి? చంద్రకళ గారికి ఫోన్ చేయండి. ఎందుకు? ఫోన్ చేసి తేజాన్ని వదిలిపెట్టమని చెప్పండి. ఫోన్ ఇవ్వు, చేస్తాను. మీ దగ్గరుందిగా. ఈ ఫోన్తో కాదు, మీ ఫోన్తో చేయండి. నీ ఫోన్ ఇస్తే ఈ ఫోన్తో చేస్తాను. నేను ఈ ఫోన్ ఇవ్వను. మీ ఫోన్తో చేయండి. నేను చెయ్యను. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావు? నా కూతురే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? ఏయ్! ఏయ్! ఇంకొకసారి దాన్ని కొట్టావంటే ఊరుకోను. చెయ్యి. ఫోన్ చెయ్యి. చేయవేకు, చేస్తాను. చెయ్యి. హలో మాయా, హలో చంద్ర. ఏంటి నవీన ఫోన్ ఇచ్చిందా? లేదు, ఏ దొరకలేదా? దానికి మేమే దొరికిపోయాం. ఏంటి? ముందు ఆ తేజగాడిని వదిలిపెట్టు. ఎందుకు? చెప్పింది చెయ్యి. ముందు వాడి కట్లిప్పు. సరే మాయా, సరే. రే కట్లిపో. అవును మాయా, విప్పేశాను మాయా. ఫోన్ తేజకి మనం. ఫోన్ తేజ కంటే ఇవ్వు. అలాగే మాయా. హలో నవీన, నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? తేజ, నేను సేఫ్. ఫోన్ కూడా దొరికింది. రామాలయంలో శత్రి గారి చెల్లెలు శాలిని పెళ్లి జరుగుతుందట. గౌతమి అక్కడే ఉందట. కృష్ణ కూడా అక్కడికి రావచ్చు. నువ్వు వెంటనే బయలుదేరి రామాలయానికి వచ్చేసే. నేను ఇక్కడి నుంచి వచ్చేస్తాను. సరే నవీన, నువ్వు జాగ్రత్త. అలాగే. ఏయ్! వెళ్ళండి. వెళ్ళం. నడవండి. లోపలికి వెళ్ళండి. నడవండి. వెళ్ళండి. వెళ్ళండి. ఇషిక, అందులో తాళ్ళున్నాయి. తెచ్చి మీ అమ్మని కట్టే. నేను కట్టను. వెళ్ళావు. నేను కట్టను. వెళ్ళావు. నవీనా, కడతాను. కడతాను. వెళ్ళావు. చూస్తాను, నీ అంతు చూస్తానే. మీరేం చెయ్యలేరు. కట్టు. కట్టు. ఇషిక! అమ్మ సారీ అమ్మ, చంపేస్తుందమ్మా. చూస్తాను, ఇంతకింత అనుభవిస్తావే నువ్వు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినందుకు మంచి గుణపాఠమే చెప్పావే నాకు. చేతులు కట్టు. కట్టు. కట్టవే. కట్టు. లే. లే. కట్టాను. కట్టు. కొట్టు. లేదా చంపేస్తాను. అమ్మా ఇషిక, మా ప్లీజ్ ప్లీజ్. చూస్తానే, చూస్తాను. కట్టు. నిన్ను కట్టు, లేదంటే చంపేస్తాను. కడుతున్నాను, కడుతున్నాను. కట్టు. ఎలా బతికి బయటపడతావో నేను చూస్తాను. కట్టు. కట్టాను, అయిపోయింది. అక్కడే ఉండు. ఏ మంగా, త్వరగా రా. వెళ్ళి ఆ ఇషికని కట్టే. మంగా, తీసుకుని కట్టు. లే. నవీనా, అరవకు. మీ అమ్మని చంపేస్తాను. వద్దు. కట్టు మంగా, త్వరగా కట్టు. చేతులు కట్టు. నవీనా, నువ్వు తప్పు చేస్తున్నావు. నేనా? మీరిద్దరు తప్పు చేస్తున్నారు. మీ తప్పుల్ని కరెక్ట్ చేస్తున్నాను. నేనెప్పుడు తప్పు చేయను. ఏయ్, ఇట్రా. రా. ఏయ్, వెళ్ళు. వెళ్ళవే. ఏయ్. ఏయ్, వెళ్ళు. నడు బయటికి. నడు. నడు బయటికి. ఈ రూమ్ తాళం తీసుకురా. అది కాదమ్మా. ఏయ్, వెళ్ళవు. నువ్వు వెళ్ళవు. పోతా. వెళ్ళవు.
ఏయ్! ఏయ్! వదలు! ఏయ్! గుడ్ బై. ఏయ్! ఏయ్! రేయ్! రేయ్! ఏయ్! మమ్మల్ని వదలరా! రేయ్! రేయ్! ఏయ్! వదిలేరా! వదలు! రేయ్, బైక్ కేసు ఎక్కడున్నాయి? ఏమో నాకు తెలీదు తెలీదు చెప్పు. బైక్ కేసు ఎక్కడున్నాయి? ఆ? తెలీదు. చెప్పు. చెప్పరా? ఎక్కడున్నాయి బైక్ కీస్? చెప్పు. తెలీదు తెలీదు నా దగ్గర లేవు వదిలే లేవు లేవు రేయ్! రేయ్! వదలరా! చెప్పరా? రేయ్! రేయ్! ఏయ్! రేయ్! రేయ్! ఏయ్! ఏయ్! ఆ పెళ్లి జరుగుతున్నది ఈ గుళ్ళోనే. మీరెత్తుకు రావాల్సిన అమ్మాయి ఈ పెళ్లిలోనే ఉంది. ఇది ఆ అమ్మాయి ఫోటో. జాగ్రత్తగా చూసి పని పూర్తి చేయాలి. మేము లోపలికి రాం. వస్తే ఆ శత్రువు గుర్తుపడతాడు. మీరు వెళ్ళి గౌతమ్ని తీసుకుని రండి. మేము ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. వెళ్ళండి. జాగ్రత్త, ఎవ్వరికి అనుమానం రాకూడదు. ముఖ్యంగా ఆ శత్రువుకి అనుమానం వచ్చిందంటే మిమ్మల్ని వాడు చంపుతాడు, మమ్మల్ని ఆ బిళ్ళ చంపుతాడు. వెళ్ళండి. వీలైనంత త్వరగా కృష్ణ గారికి నిజం చెప్పాలి. వెంటనే కృష్ణకి నిజం చెప్పి గౌతమి కృష్ణని కలపాలి. ఒకసారి కృష్ణకి ఫోన్ చేయడం బెటర్. ఎంగేజ్ వస్తుందేంటి? బావా, బావా, ఎవరితో మాట్లాడుతున్నారు? అవునేసే గారు, ఈరోజు మధ్యాహ్నం 1:30కి రామాలయంలో శత్రు తన చెల్లెలికి ఇందిరాగాడికి పెళ్లి చేస్తున్నట్ట. వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా సార్? పోయి ఒక క్రిమినల్తో వాడి చెల్లెల పెళ్లి ఎలా చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. పంతానికి పోయి నాతో ఛాలెంజ్ చేసి ఈ పెళ్లి చేస్తున్నాడు. తను మూర్ఖంగా ఉన్నా మనం ఆ అమ్మాయిని కాపాడడం ముఖ్యం. ఎస్ సార్, యు ఆర్ రైట్. అందుకనే నాకు మీ హెల్ప్ కావాలి. మనం ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. షూర్, నేను వెంటనే మా వాళ్ళతో బయలుదేరుతాను. నేను ఆల్రెడీ రామాలయానికి వెళ్లే దారిలో ఉన్నాను. మీరు త్వరగా వచ్చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ. మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరు చేశారు? కానిస్టేబుల్స్ మూవ్. హలో, ఎవరండి?
ఈ నంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. ఇది కాయిన్ బాక్స్ అండి. ఓ అవునా? కాల్ చేసింది ఎవరో మీరేమన్నా చూసారా? ఒక అమ్మాయి చేసిందండి ఇప్పటిదాకా. కాలు కలవలేదని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? సన్నగా తెల్లగా ఉంటుందండి. గౌతమి అయి ఉంటుందా? ఓకే సార్, థ్యాంక్ యూ. సరేనండి. ఇందాక గౌతమికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒకవేళ తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి పబ్లిక్ ఫోన్ నుంచి చేసిందేమో. ఓ, పెళ్లి గురించి చెప్పడానికి అయి ఉంటుంది. పాపం, ఈ పెళ్లి ఆగిపోతుందని తెలియదు తనకు. అనవసరంగా వెళ్ళింది. అంతా నీ వల్లే. పని మనిషిని తిట్టి దాని మొహాన కాఫీ కొండి మన ప్లాన్ అంతా పాడు చేసావు. అది ట్రే పడేస్తే మాత్రం నువ్వు గన్ను పడేయాలా? అసలు తప్పు అంతా నీదే అమ్మా. ముందే ఆ గౌతమ్ని వేసేస్తుంటే ఇప్పుడు ఇంత టెన్షన్ ఉండేదే కాదు. నువ్వు ఆ నవీన్తో క్లోజ్ గా ఉండేదానివి కదా. దాని ఆలోచనలు ముందే నువ్వు పసిగట్టి నాకు చెప్పుండొచ్చు కదా. అది ఇంత పని చేస్తుందని నాకేం తెలుసు? ముందు ఇప్పుడు ఏం చేయాలో అదే ఆలోచించు. వాడు కృష్ణను కలిసేలోగా మనం ఏదో ఒకటి చేయకపోతే నీకు జైలు, నాకు చావే గతి. మా త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కాస్త ఆగవే. మమ్మీ, ఏంటి ఐడియా? మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావే? మనం తప్పించుకునే మార్గం దొరికింది. దాంతో ఏం చేస్తావే? ప్లాన్ ఏంటో చెప్పవే. నోట్లో మాట్లాడి అని చెప్పేది. నోట్లో మాట్లాడాలని చెప్పేది. అర్థం కావట్లా. నోట్లో బాట్లుంటే ఎలా చెప్పేది? బాటిల్ ఇవ్వనా? ఉండు. తీసుకో. కొంచెం దగ్గరికి రా. ఆయిల్ పోస్తే మాత్రం కట్లోడు వస్తాయా? వెయిట్ చేయి. అదే నీ తెలివి సూపర్. ఏం ప్లాన్ చేసావే? సరే, త్వరగా నా కట్లు విప్పు. వస్తున్నాను, ఉండవే. అబ్బా, నువ్వు కూడా హెల్ప్ చేయవే తొందరగా. లాక్ చేస్తుంది మమ్మీ. ఇప్పుడు ఎలా? ఆగు. ప్రతి రూమ్ లోనూ డూప్లికేట్ కీస్ పెట్టాను, తెస్తాను.
సూపర్ మమ్మీ. రేయ్, ఒక్కొక్కళ్ళు దున్నపోతులా ఉన్నారు. విడిపించుకోండి ఎలాగోలా. రేయ్, ఫోన్ రింగ్ అవుతుందిరా. ఎవరు చేస్తున్నారు ఇటు? ఏదో ఒక చేయండి రా. రేయ్, దున్నపోతులారా, ఎలాగోలా విడిపించుకోండి రా. త్వరగా విప్పు, ఫోన్ వస్తుంది. హలో, ఏం చేస్తున్నావు ఇంతసేపు? ఆ తేజగాడు మమ్మల్ని కట్టేసి పారిపోయాడు మాయా. ఎలాగోలా విడిపించుకున్నాము. ఆ నవీన కూడా మమ్మల్ని కట్టేసిపోయింది. విడిపించుకుని ఫోన్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. కృష్ణవేణి